హాయ్ అండి, వెల్కమ్ టు వైషు రెసిపీస్. ఇవాళ వీడియోలో మెత్తటి రవ్వ లడ్లు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. మీకు టైం ఉండి ఓపిక ఉంటే చాలండి ఈ రవ్వ లడ్లను నేను వీడియోలో చెప్పినట్టు విధంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం అమోఘం అమృతంలాగా ఉంటుంది. నేను చెప్పే అవసరమే లేదండి, ఒక్కసారి వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ప్రాసెస్ చూసేద్దాం పదండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఒక బౌల్ తీసేసుకొని బౌల్లోకి 1 కప్పు బొంబాయి రవ్వ తీసేసుకుంటున్నాను. అదేనండి ఉప్మా రవ్వ. పావు కప్పు ఎండు కొబ్బరి తురుము తీసేసుకోవాలి. అలాగే 1½ కప్పు పాలు వేసేసుకోవాలి. మీరు పాలు ప్లేస్లో నీళ్ళైనా వాడుకోవచ్చు, కానీ పాలు వేస్తేనే లడ్లు టేస్ట్ మాత్రం బాగుంటుందండి. ఇలా పాలు వేసేసుకున్న తర్వాత ఒక గరిటె తీసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి. ఇలా బాగా కలిపేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 15 నిమిషాల నుంచి అర్ధగంట వరకు అలాగే వదిలేయాలండి. అలా వదిలేయడం వల్ల రవ్వ అనేది చాలా సాఫ్ట్గా అవుతుందన్నమాట. ఒక అర్ధగంట తర్వాత చూడండి, పాలను రవ్వ అనేది బాగా పీల్చేసుకుందనమాట. ఒక్కసారి కలిపేసేసి పక్కన ఉంచుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని, నెయ్యి వేడెక్కాక కట్ చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు అయితే వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కిస్మిస్ వేసేసుకోవాలి. అలాగే వాటర్ మిలన్ సీడ్స్ కూడా వేసేసుకుంటున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఇవి ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసేసుకుందాము. ఇంకొక కడాయి తీసేసుకోవాలి, నాన్ స్టిక్ కడాయి తీసేసుకొని దాంట్లోకి పావు కప్పు నెయ్యి అయితే వేసేసుకోవాలండి. నెయ్యి వేడెక్కాక మన రవ్వ మిశ్రమం ఉంది కదా, రవ్వ మిశ్రమం మొత్తం వేసేసుకోవాలి. ఇలా రవ్వ మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలిపేసేసుకోవాలండి. ఇలా బాగా కలిపేసేసుకుంటే 1-2 నిమిషాలలో నెయ్యి అంతా పీల్చేసుకుంటుంది రవ్వ అనేది. మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. చూడండి, నెయ్యి అంతా పీల్చేసేసుకుంది కదా రవ్వ వచ్చేసి. ఇలానే బాగా కలిపేసేసుకోవాలి. రవ్వ అయ్యే వరకు కలుపుతూనే ఉండాలండి. అందుకే ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పానండి, టైం ఉండి ఓపిక ఉంటే చాలు ఇలా టేస్టీగా లడ్లు చేసేసుకోవచ్చు అని చెప్పాను కదా. టైము ప్లస్ ఓపిక 2 ఉండాలండి ఈ రవ్వ లడ్డు చేసుకోవడానికి. ఎందుకంటే మనకి రవ్వ కావడానికైతే టైం పడుతుంది కదా. చూడండి, ఇప్పుడు కొంచెం కొంచెం రవ్వలాగా అవుతుంది. ఇంకా రవ్వలా కావాలండి. చూడండి, ఎంత పొడిలాడుతూ వచ్చింది కదా రవ్వలాగా. ఇలా కావడానికి నాకు టైం వచ్చేసి 25 మినిట్స్ నుంచి 35 మినిట్స్ అయితే పట్టిందండి. చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆపేద్దాము. మనకు రవ్వ మిక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని రవ్వ మిశ్రమం అయితే ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి. మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మీరు కావాలంటే ఇంకా ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వాడుకోవచ్చండి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఈ రవ్వ లడ్లోకి బాగుంటాయి. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత 1 కప్పు బొంబాయి రవ్వకి 1 కప్ షుగర్ పౌడర్ అయితే పడుతుంది. మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలంటే 1.5 కప్ అయినా వాడుకోవచ్చండి. చూడండి, 1 కప్ షుగర్ పౌడర్ వేసేసుకున్న తర్వాత చేతితోటి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా చేతితోటి మిక్స్ చేసుకోవడం వల్ల షుగర్ అనేది రవ్వకి బాగా పడుతుందన్నమాట. ఎందుకంటే గోరువెచ్చగా కొంచెం వేడిగా ఉందండి, ఆ టైంలోనే మనం షుగర్ పౌడర్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి నెయ్యి అద్దుకుంటూ మనకు ఏ సైజు రవ్వ లడ్డు కావాలో ఆ సైజులోకి ఉండ చేసేసుకోవాలండి. అంతే ఈజీగా అయిపోతుందండి. ఒక్క దగ్గర కూడా క్రాక్స్ రావండి, అంత ఈజీగా వచ్చేస్తాయి రవ్వ లడ్లు. చూడండి, చూపిస్తున్నాను, చాలా బాగా వచ్చాయి కదా. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. అలాగే ఇంకొక లడ్డు అయితే చూపిస్తాను చూడండి. ఈజీగా చుట్టుకోవచ్చండి రవ్వ లడ్డు, మన క్రాక్స్ అనేటివి అస్సలు రావు. చూడండి, ఎంత బాగా ఉండగడుతుందో కదా, త్వరగానే అయిపోతుంది అనమాట రవ్వ లడ్లు మనకి ఇలా చేసుకోవడం వల్ల. ఇవి
15 రోజుల వరకు నిల్వ ఉంటాయండి బయట. అంతే సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. మిగతా రవ్వ లడ్లు కూడా అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. అంతేనండి. ఒక్కొక్క రవ్వ లడ్డు చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకోవాలి. ఎంతో టేస్టీగా సాఫ్ట్‌గా ఉండే రవ్వ లడ్లు అయితే రెడీ అయిపోయాయండి. టేస్ట్ మాత్రం అమృతంలా ఉందండి. చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు కూడా నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి రవ్వ లడ్లు. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.